అన్నయ్య చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా బాగుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆయనతో కలిసి సినిమా చేసే ప్రతిపాదనేది తనకు రాలేదని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. హోదా విషయంలో కేంద్రం వెనక్కి వెళితే రోడ్లపైకి రావడం ఖాయమన్నారాయన. హోదా పోరాటంలో జగన్తో కలిసి పనిచేసే అంశంలోనూ ప్రతిపాదన ఏదీ రాలేదంటున్న పవన్ కళ్యాణ్తో అమెరికా నుంచి టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ యాక్చువల్గా మొన్న యాక్చువల్లీ మొత్తం మ్యాక్సిమం అందరు వచ్చారు ఇక్కడ, పొలిటీషియన్స్ కానీ అందరూ, అండ్ ఇట్ వాజ్ అ రోరింగ్ రెస్పాన్స్. ఫస్ట్ టైం ఇక్కడ ఈ స్టేట్లో ఇంతమంది వచ్చారని చెప్పి అన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అనమాట? అంటే ఒక మనిషి ఇక్కడ యూఎస్లో ఇంతమంది ఇండియన్స్ని పోక్ చేసేసారు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే నేను ఇలా వస్తారో ఎప్పుడు అనుకోలేదు. బేసిక్గా అంటే నా గురించి నేను ఎప్పుడు అంత ఎక్కువ ఆలోచించుకోను. నాకు అంటే నేను దేనికైతే కమిటెడ్గా ఉంటానో, ఏ పని అయితే చేస్తాను దానికోసం చేస్తాను. కానీ బట్ అట్లీస్ట్ ఇంతమందికి నమ్మకం ఉన్నందుకు, నమ్మకంతో ఎంత దూరం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఇంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో హౌ డూ యూ ఫీల్ బీయింగ్ అన్ ఇండియన్? అంటే ఇంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ అ టాప్ మోస్ట్ యూనివర్సిటీ లైక్ హార్వర్డ్లో చదువుతున్నారు, అండ్ దే ఇన్వైటెడ్ యూ టు కాల్. సో మీ ఇదేంటి దాని మీద? ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ లాగా అనిపించింది. కానీ అండ్ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అంటే మన ఆలోచన విధానం మనకి ఎలా, అంటే మన ప్రతి ఇష్యూస్ మీద మన ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, అంటే సమకాలీన రాజకీయాల మీద మనం నా ఆలోచన విధానం ఇవన్నీ చెప్పడానికి ఒక నైస్ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ సార్, ఎన్ఆర్ఐ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఒకటి, వాళ్ళకి రకరకాల ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి విద్యార్థులుగా వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకంటే ఒక విధానం అయితే, అంటే నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి కదా దాంట్లో కూడా. మెయిన్ ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్గా అక్కడ నుంచి చదువుకోవడానికి వచ్చిన వీళ్ళకి ఏ విధంగా మనం అసిస్టెన్స్ ఇవ్వగలం, ఏ విధంగా హెల్ప్ చేయగలం, వాళ్ళకి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే చాలామందికి తిరిగి వెనక్కి వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలని చాలా కోరిక ఉంటుంది. సో వాటన్నిటికీ మనం ఎలాంటి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలం, వీటన్నిటికీ నాకు ఆలోచన. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు. సో బీయింగ్ అన్ యాక్టర్ ఇస్ డిఫరెంట్ అండ్ బీయింగ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. సో విల్ యూ బీ ఏబుల్ 24/7 టు ద పబ్లిక్? అంటే ఏ పాలిటీషియన్ కూడా 24/7 పబ్లిక్ ఉంటారు అంటే అందరూ కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నాను ఒకటి అడుగుతుంటారు, మీరు ఎవరు ఫుల్ టైం పాలిటీషియన్ ఉన్నారు ఇండియాలో? చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలిటీషియన్స్. అంటే అట్లాగే నిజంగా నేను ఫుల్ టైం పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అవైలబిలిటీలో ఉంటాను. అంటే అవైలబిలిటీ అనేది ఎట్లా ఉంటుందంటే అందరికీ అట్లా కాదు, కానీ 24 hours పని చేయగలను ప్రజల కోసం, అలా చెప్పగలను. సార్, నెక్స్ట్ మంత్తో జనసేన ఫామ్ అయి 3 years అవుతుంది. సో దాని ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? క్యాడర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను? అంటే ముందు నేను ఇప్పుడు ఎలాగైనా చేయదలుచుకుంటే ఫస్ట్ నేను దేనికైనా సరే ముందు క్రౌడ్ని మనకి సపోర్టర్స్ని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం కంటే కూడా ముఖ్యంగా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ భావజాలంతో అయితే, ఏ ఐడియాలజీతో అయితే మనం ముందుకెళ్తున్నాం అది కంపల్సరీగా అందరి మధ్యలోకి తీసుకెళ్ళాలి. మోర్ ఎసెన్షియల్ అది. అంటే వాళ్ళ మైండ్స్ని ఇగ్నైట్ చేయగలిగే ఆలోచన విధానం కావాలి. ఏదైతే ఎసెన్షియల్ ఉందో నాకు మెయిన్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం పిఆర్పిలో పనిచేసినప్పుడు కూడా ఒక క్యాడర్ని, ఒక ఒక పార్టీ స్ట్రక్చర్ని చేయడం మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఒక హార్డ్ ఇష్యూ కాదు అట్లీస్ట్, ఎందుకంటే గతంలో నాకున్న అనుభవం, మనకున్న గ్రాస్ రూట్ సపోర్ట్కి. బట్ కాకపోతే ఏంటంటే మనం నిలకడగా పని చేయగలిగే ఏదో ఉంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కోసం వచ్చే క్రౌడ్ని నాకు దగ్గర తీయలేదు. కాకపోతే ఎవరైతే, ఎందుకంటే మన మీద ఇప్పుడు వచ్చినంత ఇంత దూరం నుంచి రకరకాల ఒక 9 hours 12 hours వచ్చి ట్రావెల్ చేసి వచ్చారు ఇంతమంది యూత్ ఇక్కడికి. అలాంటి వాళ్ళకి మనం కమిటెడ్గా ఉండాలి. అంటే నాతో పనిచేసే వాళ్ళు కూడా ఆపర్చునిస్టిక్ విధానాలు ఉంటే నేను తీసుకోలేను. సో అందుకనే కూడా నాకేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నా ఆలోచన విధానం ఏంటంటే ముందుకు తీసుకెళ్ళి దానికి ఎవరైతే కమిటెడ్గా నిలబడతారో వాళ్ళ ద్వారా తీసుకెళ్దాం అని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు యూఎస్లో మొన్న చూసారు, చాలా ఎవ్రీబడి వాంట్స్ అ స్పెషల్ స్టేటస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు తెలంగాణనా ఆంధ్రానా, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే మీరు ఫ్యూచర్లో ఎలా మీరు దాన్ని ఇంకా ఉధృతం చేయబోతున్నారు? అండ్ జస్ట్ టు యాడ్ టు దట్ క్వశ్చన్, నరేంద్ర మోదీ గారిని ఎందుకు కలవలేకపోయారు ఇప్పటిదాకా? అంటే ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నేను ఎలా చూస్తానంటే,
మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి మీరే చెప్పారు, మీరే ఇస్తానని చెప్పారు, మీరే ఇవ్వరని అన్నిటికంటే కూడా నేను ఎలా చూస్తానంటే దాన్ని ఇట్స్ అకౌంటబిలిటీ. మీరు ఒక మాట చెప్పి మీరు మాట వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజున మీరు ఇస్తారు, నేను నా పోరాటం ఏంటంటే ఈరోజు మీరు ఇస్తారా లేదా వాటన్నిటికంటే కూడా మీరు ఈజీగా మాట చెప్పి తప్పించేసుకోకండి, అంత తేలిక కాదు అది. ఎందుకంటే యువర్ అకౌంటబుల్. పాలిటిక్స్ ఇది పాలిటీషియన్స్ బ్యాక్ యార్డ్ కాదు. ఇది డబ్బులు మనకి ఎక్స్చేకర్లో, స్టేట్ ఎక్స్చేకర్లో, కంట్రీ ఎక్స్చేకర్లో వచ్చే డబ్బులు వీళ్ళ జేబులో డబ్బులు కాదు. కలెక్టివ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. అందుకని వాళ్ళకి బాధ్యత ఉంది. అంతేగాని కూర్చొని మేము చెప్పేసాం మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే అలా కుదరదు. ఖచ్చితంగా దీనిని నిలదీయాల్సిన అవసరం ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. మీరు ఓట్లు అడిగినప్పుడు మీరు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు చెప్పకండి. నేను అడిగేది ఏంటంటే మీరు ఇవ్వలేరు, దట్స్ ఫైన్. ఎందుకు ఇవ్వలేమో మాకు కంప్లీట్ ఒక అకౌంటబిలిటీ ఇవ్వండి. అంతేగాని మాకు ఇష్టం, మాకు పవర్ ఉంది, మేము ఎలాగ చేస్తామంటే మటు కుదరదు. ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం. అండ్ ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, అందరూ ఐ మీన్ వీఆర్ హియరింగ్ ఎవ్రీవేర్ అనమాట, అంటే మీరు జగన్ గారితో కలిసి పోరాడబోతున్నారు అని. ఇస్ ఇట్ ట్రూ? అలా నాకు ఇప్పుడైతే ఈ ప్రపోజలే రాలేదు. ఇప్పుడు దాకా ప్రపోజల్ రాలేదు. సార్ లాస్ట్ క్వశ్చన్, డివిజివ్నెస్ ఒక డిసీజ్ అని మీరు చెప్పారు. జనసేన దాన్ని ఎలా ట్యాకిల్ చేయబోతుంది? అది డివిజివ్నెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఒక నిరంతరం, ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది ఎప్పుడు దీన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సింది. డెమోక్రసీ కానీ ఇవన్నీ కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని ఏదో ఒక రోజులో చేసేస్తే మనం కాళ్ళు వెనక్కి ముడుచుకొని కూర్చోడానికి కానీ సుఖంగా ఉండడానికి లేదు. కాన్స్టెంట్గా ప్రతి జనరేషను ఈ డివిజివ్నెస్ అనే దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. దీనికి అంటే ఒకళ్ళు ఏమో విడతీస్తూ ఉంటారు, మనం ఇంకోళ్ళం కలుపుతూ ఉన్నాం. చిరంజీవి గారు 150th మూవీ చూసారా, ఎలా అనిపించింది? బాగుంది నాకు. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. సరదాగా అనిపించింది. మీ ఇద్దరు కలిసి చేయబోతున్నారా? లేదు, ఇప్పుడు దాకా ప్రపోజల్ నా దగ్గర రాలేదు.